చిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ చిన్నది. పాట రాస్తే కవి, అదే పాట పాడితే గాయకుడు, ఆ పాటకి బాణి అందిస్తే సంగీత దర్శకుడు. కానీ ఈ మూడు కలిపి ఒకే వ్యక్తి చేస్తే వాళ్ళని ఏమనాలి? అంబన బాంబుజ ఉజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రిక ఆడంబర చారమూర్తి కాటుక కంటినీరు చనకట్టు పయంబడ ఏరేడ్చదో కైటపు దైత్య మర్దునికి ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే, పగలు రేయి తీరాలకు వారధి నీవే, ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే అని రచన. అన్ని రకాల నాలెడ్జ్ కానివ్వండి, అంతటి ఆ సంపద మీద ఎలా సాధించుకోగలిగారు? అసలు పరిచయమైన వాళ్ళు గొప్ప వాళ్ళందరూ వాళ్ళ వల్ల కొంత నేర్చుకున్న. రోజు పత్రిక జైన తర్వాత మీకు స్టేజ్ ఎక్కగానే ఆటోమేటిక్గా మైక్ చేతికి ఇవ్వగానే ఆ ఊపు వస్తుందా, లేకపోతే జనాల్ని చూస్తే ఊపు వస్తుందా? రసజ్ఞుడే ప్రేక్షకు లేకుండా వాడు అడగూస్తేనే వాడు. కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు జనరలీ దేవుడి వైపు మాట్లాడడం కానీ, దేవుణ్ణి తలుచుకోవడం కానీ, పూజలు చేయడం కానీ చెయ్యరు. కమ్యూనిస్టులు ఆస్తికుల గురించి క్లియర్ అదే సమస్య. కమ్యూనిజం అంటే మీరు చెప్పినట్టు విగ్రహారాధన, జాతరలు, తిరణాలు, టెంకాయలు కొట్టుడు, పట్టుబట్టలు కట్టుడు. ఇన్ని పేర్లు, ఇన్ని రెఫరెన్సెస్, ఇన్ని చెప్పగలుగుతున్నారంటే. మీరు అడిగిన ప్రశ్న కమ్యూనిజం అడిగినాక నేను చాలా మంచి క్వశ్చన్ వేసాను. చాలా మంది ఎవరు అడగలేను ఇంతవరకు. నిజమైన కమ్యూనిస్టులు ఆధ్యాత్మికవాదులే. నిజాలకే మసిపూసే కమ్యూనలిజం కాదు. మీరు మీ పాట ద్వారా వచ్చే తరాలకి, వచ్చే జనరేషన్స్కి ఈ ఎన్నో ముందు తరాల వాళ్ళు చేసిన త్యాగాల్ని తీసుకెళ్దామని అనుకుంటున్నారా? తీసుకెళ్ళడానికి నేను చేసిన పని అది. తరం వెళ్ళిపోతున్నదో త్యాగాల కమ్యూనిస్టు యోధులు, విప్లవ భగత్ సింగ్ను